హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎల్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపైన మనతో పాటు మాట్లాడడానికి కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్ మన ముందున్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్ నమస్తే. ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల విషయాలకు వద్దాము. ప్రధానంగా సజ్జల టీడీపీ కార్యాలయం దాడి కేసుకు సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. కోర్టులో కూడా దాని హియరింగ్కి వచ్చినట్టు అంటే విచారణ కొనసాగుతున్న సందర్భం కనబడుతుంది. ఎట్లా చూస్తారు సార్ నిజంగా దాడి నిజంగా ఈయన ప్రోద్బలంతో దాడి జరిగిందా అని అంటే? సార్ ఒకటి ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను భావావేశాల గురించి మాట్లాడారు. నిన్న మీరు ఇక్కడ బీజేపీ ఆఫీస్ మీద దాడి, తర్వాత వాళ్ళు తెలుగు కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి, తెలంగాణలో చూస్తే కూడా గౌరవ అధ్యక్షులు వాళ్ళు ప్రతిస్పందించిన విధానం, కిషన్ రెడ్డి ప్రొవకేషన్ తో మాట్లాడారు. ఇతను సంయమనంతో ఆ చేయడం తప్పని మాట్లాడుతున్నారు. దేని మీరు డిఫెండ్ చేసి దేన్ని అఫెండ్ చేసి మాట్లాడతారు మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా వాళ్ళ పార్టీ ఆఫీసులు కన్న తల్లితో సమానం. ఏ పార్టీ కార్యకర్తలకైనా పార్టీ ఆఫీసుల మీద దాడులు ఎవడైనా ఖండించవలసిందే. మీరేంటి ఒకళ్ళు ప్రొవోకేట్ చేసి ఒకరు వెళ్ళి అద్దాలు ఎరగొట్టండి లేకపోతే ఒక ఆఫీసులు తిరగదండి అని చెప్తే వినేవాళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధిని మనమే శక్తించారు. తదనంతర పరిణామంలో గౌరవ పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందించిన విధానం చూసాం. తదనంతరం కోర్టులో జరుగుతున్న కార్యాచరణ చూస్తున్నాం. వీళ్ళకేంటంటే ఎవరితోనో ఆడుతో వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పి వాళ్ళు అలవాటు చేయడం అలవాటు అయిపోయింది. అలా పౌడర్ డబ్బా ఛానల్కి అవే న్యూస్లు పట్టుకొని దాంతో కాలక్షేపం చేసుకుని వెళ్తున్నారు. అందుకని వెళ్ళేది. అంటే ఇంకొకటి సార్, అంటే లోకేష్ మాట్లాడుతూ ఇక తిరుపతిని ఒక పెద్ద హబ్గా మారుస్తాను, ఐటీ హబ్గా మారుస్తాను అని అంటున్నాడు. నిజంగా ఆయన ఐటీ మినిస్టర్గా చాలా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఎట్లా ఎట్లా చూస్తారు అసలు? దాంతోపాటు ఇంకో మాట మాడారు, ఎవరైనా పెట్టుబడిదారులు రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా అని అడుగుతున్నారు. నవ్వరండి ఎవరైనా. మీకు సింపుల్ ఒకటి చెప్తా. గ్రాసిమ్ అన్నది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ఆయనలో జరిగిన సిఐ సమిట్ లో జరిగిన ఒప్పందం. అది గ్రౌండ్ అయిందా లేదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో? జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉంటూ రాష్ట్రం నుంచి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీళ్లు ల్యాండ్ ఇలాంటివన్నీ ఎలక్ట్రిసిటీ ఇట్లా సబ్సిడైజ్డ్ రేట్లో ఇస్తూ వాటిని ఇచ్చేసి దగ్గర ఆ ప్రభుత్వ విధానాలు నచ్చి ఎవడైనా ఇంప్రెస్ అయ్యి ఇండస్ట్రీలు వస్తారు. అంతేగాని ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అలా ఉన్నాడా, ఇల్లు ఉన్నాడా, ఎలా ఉన్నాడా, పొలం ఉన్నాడా వాడు చూసుకోలేదు. ఎందుకంటే వాడి కమిట్మెంట్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ నథింగ్ బట్ టు డూ ద బిజినెస్. బిజినెస్కి ఏముంది ఇప్పుడు? ఆ ఏవైతే మీకు ప్రామిసెస్ 14 to 19 లో జరిగిన సిఐ సమిట్ లో ఏమన్నా గ్రాసిమోడ్ అదే ఒప్పుకుని 24 లోపల గ్రౌండ్ అయింది అదే కదా. వీళ్ళు ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ ఆ నెగోసియేషన్స్ ఏం జరుగుతున్నాయి చెప్పకుండా పెద్ద పెద్ద కబుర్లు, అలాంటి వచ్చాడు ఇల్లు వచ్చాడు వీటితో అది పోతే జనవరిలో ఇచ్చారు. జనవరి ఫిబ్రవరిలో ఏవి ఇవాళ నరేంద్ర మోడీ వచ్చి ఓపెన్ చేస్తున్నవన్నీ. రైల్వే జోన్ రాలేదని చెప్పి ధర్మపుర దీక్షలు చేసిన వాళ్ళు మీకు ఒక మాట చెప్తున్నా. దీనికి వచ్చిన ఏమైందంటే ఇవాళ ఈ ఆయనలో శంకుస్థాపన జరిగినట్టు బిల్డప్ లా 10 ఏళ్ళ నాటి రైల్వే జోన్ అది. జనవరి ఫిబ్రవరిలో మొత్తం దానికి పెర్మిషన్స్ ఇచ్చారు ఎవరు? ఆ ప్రభుత్వంలోనే. అది గ్రౌండ్ అవ్వలేదు. ఈ లైన్ లో రిబ్బన్ కటింగ్ లో ఈయన వచ్చేసి రోడ్ షో ప్రభుత్వం. చలపతిరావు గారి ప్రాణత్యాగంతో వచ్చిన విశాఖ ఉక్కు ఆంధ్ర లుక్ అనే ప్లాంట్ మీద ఏది రైల్వేగానే ఓపెన్ చేస్తారు ఇవాళ రాసేస్తాడు కదా. అలా జగన్మోహన్ రెడ్డి తెలుగులోనే మాట్లాడండి. ఇప్పుడు తెలుగులోనే మాట్లాడండి ఆ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ. ఎందుకంటే ఇదే బిఎఫ్ఆర్ కి రిఫర్ చేసినప్పుడు ఇదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిలో స్టీల్ ప్లాంట్ సంఘాలు తీసుకెళ్ళినప్పుడు దానికి సొల్యూషన్ వచ్చింది. మీరు అదే ప్రాస్పెక్టివ్ ఏమైనా డ్రైవ్ చేస్తారా? స్టేజ్ మీదకి సంఘాలు తీసుకొచ్చి ప్రజా సమక్షంలో ఒక డైలాగ్ ఏమైనా ఓపెన్ చేసి ఇది ఉందా? ఇప్పుడు ఐటీ సెక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమో విజయవాడ హబ్ చేసేస్తాం, తిరగబెట్టేస్తాం అంటారు. ఇంకోసారి విశాఖను హబ్ చేస్తాం, ఇప్పుడు తిరుపతి అన్నారు. సరే, శ్రీ సిటీ అక్కడ ఏదైతే ఉందో కార్బన్ మొబైల్స్ ఇలాంటివన్నీ లాస్ట్ టైం గవర్నమెంట్ లో 19 to 14 గ్రౌండ్ అయినాయి కదా. ఎయిర్పోర్ట్ దగ్గర కనబడతాయి అవన్నీ. ఎవరు కాదంటారు సార్, ఎవరు కాదంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ 33 లక్షల పైచీలకు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పానండి. పోనీ కొత్తవే, పోనీ 33 లక్షలకి ప్లస్ అవుతున్నాయి ఇంకో 4 యూనిట్లు. ఎందుకు వాళ్ళు తెచ్చారు నీళ్ళు తెచ్చారని ఓవరాల్ గా రానివ్వండి సార్, ఎవరు కాదన్నారు. ఇట్స్ అన్ వెల్కమింగ్ థింగ్ ఫర్ అస్. కానీ అనవసరమైన అసందర్భ పేలాపనలు అవాకులు చవాకులు దేనికంటారు? అంటే ఇంకొకటి సార్, మనకి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులు అని వేమూరి రాధాకృష్ణ గారు ఒక కాలమ్స్ రాస్తాడు. దాంట్లో కొన్ని వర్డ్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన సందర్భం. చంద్రబాబు నాయుడు మొన్న మాట్లాడుతూ జగన్ మిగతా వాళ్ళందరినీ కూడా ఇంకా మేము వదిలేస్తాము, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్ అన్నట్టుగా మాట్లాడాడు. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు, 80 సంవత్సరాలు దాటిపోతా ఉన్నాయి మీకు. లోకేష్ గారు లాంటి వాళ్ళను సీఎం చేసే సిచ్యువేషన్ లో మీరు ఉండాలి. రెండవది ఏంటంటే పామును సగం కొట్టి వదిలేయకూడదు. రాజకీయంగా మిమ్మల్ని వదిలేసిన పరిస్థితి కాదు కదా, మీరు ఇన్ని సంవత్సరాల ఏజ్డ్ అయినా కూడా మిమ్మల్ని వదిలేసిన పరిస్థితి కాదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఎందుకు మేము వదిలేస్తాము
అని సింపతి ఎందుకు చూపిస్తున్నారు అనేది ఒక సారాంశం దాంట్లో. దాన్ని ఎట్లా చూస్తారు అసలు ఆ కొత్త పలుకుల విషయానికి వస్తే? ఇది టీటీడీ చైర్మన్ యదాన పెట్టుంటే ఇలా పలుకులు వస్తాయి. ఉమ్, 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 మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు చూడండి, ఉమ్, పెద్దోడికి చాక్లెట్ ఇచ్చి చిన్నోడికి ఇవ్వకపోతే ఏడు చేస్తారు చెప్పండి. ఉమ్, అలాగే ఉంటుంది లేపర్. వీళ్ళు పలుకులు, వీళ్ళ రాతలు, ఉమ్, వీళ్ళ మొహం ఉమ్, కాదు. అసలు నాకు జరిగెడుతున్నారు 17 years క్వాష్ చేయమనే ఆర్గ్యుమెంట్స్ లోతలు అటు చేసుకోవడం తప్ప ఉమ్, ఈ కేసులో మాకు తప్పిదం లేదు, మా పాత్ర లేదని ఏమైనా చెప్పారా? ఉమ్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉమ్, ఇటు సగమా? ఇవాళ ఎగేసుకుని పోగేసుకుని కేటీఆర్ విషయంలో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది కదా. ఉమ్, ఉమ్, ఏసీబీకి ఇచ్చిన దగ్గర ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది, అక్కడ సిఐడికి ఇచ్చిన దగ్గర ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు లేదు? ఇవి సార్ నీకు చేతనైతే దమ్ముంటే రాయవలసిన రాతలు. ఉమ్, ఇంకోటి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఉమ్, ఆయనే చెప్తున్నాడు 95 ముఖ్యమంత్రి అవుతారండి. ఉమ్, అది సెకీ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, విద్యుత్ ఒప్పందాలు, ఉమ్, ఉమ్, దాని పూర్వపరాలు ఏం లేకుండా ఎత్తిరిందంటే దూడ కట్టిమంటే మీకే చెల్లుతుంది అది. ఎందుకంటే మీ ఆయనలో జరిగిన రేట్ ఏదైతే ఉందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా 20 సంవత్సరాలకి దాన్ని ఏ విధమైన అగ్రిమెంట్ ఇచ్చారు, ₹2.49 ఉమ్, ₹4 డిఫరెన్స్ మీరు ఏమైనా జేబు నుంచి పెడతానంటే చిలక పలుకుల సారాంశంలో పర్లేదు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టచ్చు, లేదా ఈ ఒప్పందం రద్దు చేసుకుంటానంటే కూడా. ఉమ్, ఎందుకంటే అదాని అంటే ప్రధాని మీకు అందరికన్నా మీకే తెలుసు. ఎందుకంటే మీరు అందరూ 2 కళ్ళ సిద్ధాంతం వేసి మీకు 3 కళ్ళ సిద్ధాంతం. ఉమ్, అంటే శివుడిలో బిల్డప్ ఇచ్చుకోవడమే తప్ప, అంటే శివుడికి 3వ కన్ను ఉన్నట్టు నరేంద్ర మోడీ కన్ను ఎప్పుడు తెరుస్తారని భయంతో బిక్కుబిక్కులాడుకునే జర్నలిజం. ఉమ్, ఓ పక్క రేవంత్ రెడ్డి కన్ను, ఇంకో పక్క ఏమో ఆడ చంద్రబాబు నాయుడు గారికి విశ్వాస పాత్రను ప్రదర్శించుకునే కన్ను. ఇటు రాస్తే ఇటు బాధ, అటు రాస్తే అటు బాధ, ఉమ్, సస్తను రాతలు రాయలేక. అందుకని జిల్లా ఎడిషన్లో పనికొచ్చిన జర్నలిస్టులతో ఏది పడితే అది రాయించి దాని ప్రొవకేషన్స్. ఉమ్, కష్టపడి టికెట్ ఇప్పిస్తారు, మంత్రి చేసి దగ్గర నిద్రపోరు, మళ్ళీ ఇప్పుడు ఆవిడ మీద రాతలు అంతే మీద. ఎందుకు? పవన్ కళ్యాణ్ హోంమంత్రి గురించి మాడేసరికల్లా ఓకే. ఇక్కడ బురద వేసేసి సరిపోద్ది. ఎవరు తెలియదు ఈ ప్రవచనాలు. ఉమ్, గంజాయి మొక్క చూసిందట ఆవిడ. ఉమ్, చెప్తాడు ఎవడన్నా, తెలుగునోడు ఎవడని చెప్పినోడైతే ఇదే చంద్రబాబు అలా పౌడర్ డబ్బోడు ఛానల్ అయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితేట అదంతా పర్యవేక్షిస్తానట. ఉమ్, మరి పర్యవేక్షించిన అయితే గవర్నమెంట్ పడిపోయిన తర్వాత తీయలే కదా, 7 నెలలు బట్టి ఉంది. అవును. పోనీ ఇది అబద్ధం, పోనీ ఏదో చెప్పింది ఆవిడ తెలియకంటే టక్కన తిరుపతిలో గంజాయి తాగేస్తానట, గంజాయి బయట నుంచి లోపలికి వెళ్తాడు, బయట నుంచి లోపలికి వెళ్తాడు, ఫోన్లు మారుతానట, కవర్లు చెక్ చేస్తారట ఆవిడ. ఉమ్, ఈ ఊరికి చెప్తారు సార్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. రైట్. ఇప్పుడు మీరు తిరుపతి లడ్డు అన్నాడు సార్, ఈ శిలకపల్లి లడ్డు గురించి చెప్పాలి. ఓకే, ఓకే. తిరుపతి లడ్డు గురించి ఎంత చచ్చిపోయాం కదా మన అందరం, తెరబడిపోయిందంటే సుప్రీంకోర్టు టక్ మంగాని వీళ్ళు డింగమని అలా టీవీ5 మూర్తి అయితే అచ్చిచ్చి ఇంక మేము చిట్టు ఇచ్చామో వదిలేద్దాం అన్నాడు. ఉమ్, 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 మనకు ఓ దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు కదా సార్, ఆనంద్ రామనాయుడు. ఆ, ఆ, తల్లెత్తి మాట్లాడిన మాట ఉందా అంటే కన్సర్న్ మినిస్టర్ కూడా ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఉమ్, ఎందుకు? ఈ వార్తలు ఇక్కడి నుంచి వీళ్ళు వండి వారిస్తే దానికి అనుగుణంగా నటించే నటసాంబర్ ఎట్లా ఉన్నప్పుడు ఉమ్, నిజమైన రాజకీయం ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఆయన నుంచి తెలుగుదేశం ఆయన నుంచి ఈయన జోన్ రాజకీయమా? ఆయన పల్లెత్తి మాట్లాడలే. ఉమ్, ఈ అనిత విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటండి హోంశాఖ నేను తీసుకోవాల్సి వస్తుంది అంటే హోంశాఖ ఫైల్ మీకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఏది కానీ చెప్పాడు కదా ఉమ్, మొత్తం దేశంలో ఉన్న పార్టీలన్నిటికీ ఉన్న మీడియాలకి. అది మీరు ఒప్పుకుంటే ప్రజల్లోకి వెళ్తే తిడతాను రమ్మ మమ్మల్ని. నాదెండ్ల మనోహర్ గారు సీజ్ ది షిప్ అని వెళ్ళాడు కదా మనోడు, ఉమ్, ఏమైంది? ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తే 7,11,00,000 పెనాల్టీ వేశారు. ఎవరు కడతారు? అంటే ఎవరి శాఖ ఆడు పని చేయకుండా తగుదనమ్మా ముఖ్యమంత్రికి ఉన్న డిస్క్రిప్షన్స్ ఉప ముఖ్యమంత్రికి ఉంటాయి. మీరు జర్నలిస్ట్ గా చెప్పండి, అది యాడెడ్ పదం. yes. ఆయన శాఖలు మాత్రమే ఆయనకు వర్తిస్తాయి. అవును. అర్థమైందా? ఆయన శాఖలు ఆయన వర్తించే దగ్గర ఉప ముఖ్యమంత్రికి అయితే సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయని చెప్పి అలా సంఘం సినిమా అయితే చూసినట్టుకున్నాడు. ఉమ్, పోర్ట్లోకి వెళ్ళిపోయి సీజ్ ద షిప్ అంటే ఆల్రెడీ కలెక్టర్ గారు సీజ్ చేసిన తర్వాత అవుట్కమ్ లో కొండంత వేలకల మట్టం అంటే తెలుసు కదా మీకు, ఆ, 37 లక్షల మెట్రిక్ టన్నులు లోడ్ వెళ్తారు దాంట్లోకి, 37,000 మెట్రిక్ టన్నులు వెళ్తారు. ఉమ్, 638 మెట్రిక్ టన్నులు పట్టుకున్నారు పీడిఎస్ బియ్యం. ఉమ్, ఎవరు కుదిరిస్తారు సార్? చెక్ పోస్టుల నుంచి వెళ్ళిపోతుంది ఎలవే, ఉమ్, తరలు వెళ్ళిందా లేదా రేషన్ బియ్యం అంటే నానేం పిలిచి ఉమ్, 1,70,00,000 డబ్బులు కట్టండి అంటారు. పెనాల్టీ అంటే పెనాల్టీ కూడా కదట, ఓకే. తూనికల తేడా అని ఆయన చెప్తుండు. తూనికల తేడా అయితే ఎంత కూడా కట్టండి అని చెప్పి ఇంకో ఎక్స్ట్రా ఇచ్చారు. ఉమ్, ఏం చేస్తుండ్రు వీళ్ళు? 7 నెలలు బట్టి అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్ మీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా? ఉప ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న లా అండ్ ఆర్డర్ని ఈయనే ప్రశ్నించేస్తాడు, అది లోపాలు చెప్తున్నాడు. ఉమ్, మూడోది సివిల్ సప్లైస్ మినిస్టర్ దాంట్లో కాలు చేయబెడితే వచ్చిన పాపం గేటు 7,11,00,000 పెనాల్టీ. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ కరకట్ట అవతల తవ్వేసిన పాపానికి 100 కోట్లు ఎలా పెనాల్టీ పే చేస్తే ఇప్పుడు 7,11,00,000 టింకు వచ్చిపోయింది. ఉమ్, ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏంటి? సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి పల్లెత్తి మాట్లాడాడు, వీళ్ళు లడ్డూలు అంటారు. ఉమ్, వీళ్ళు పరిమళనత్వాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. సరే పరిమళనత్వాన్ని ఎంపీ కాదు, ఈ కాదంబరనత్వాన్ని. ఉమ్, ఏమైంది? 3 కనికెళ్ళేట ఆఫీసర్ని తీసుకెళ్ళి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఇక్కడ
ఇప్పుడు ఆ జైలు రౌడర్ ఉన్నారు వీళ్ళందరినీ ఈ డీజీపీ ఆఫీసులకి జీఏడీలకి అటాచ్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ మీ వాళ్ళు పరిపాలించుకుంటుంటే రాజమండ్రి జైల్లో ఈ కనకాంబరం మొక్కలాగా ఈ గంజాయి మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? తిరుపతి జైలు అంటే ఇల్లంటే వాళ్ళు ఎవరు అంటే ఆబ్వియస్ నేను పవన్ కళ్యాణ్ చెప్పారు వాళ్ళు యాక్సిడెంట్ చచ్చిపోయారు బాబు అంటే రోడ్లు బాగోలేవట. రోడ్లు చూపించారు మీరు జర్నలిస్ట్. 6 ట్రాక్ రోడ్ అది ఫార్ములా 1 ట్రాక్ లాగా ఉంది అది. సార్ ఇంకా మోదీ గురించి మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కువగా అంటే ప్రోత్సహిస్తున్నట్టు కనబడుతుంది. చంద్రబాబు నాయుడుకి అంత స్కోప్ లేదన్నట్టు అనిపిస్తుంది. షిండే ఒక రూపంలో కనబడుతూ ఉంటాడు. మీరు మహారాష్ట్ర రాజకీయాలు చూసిన తర్వాత వాళ్ళు ఎంచుకునేది షిండేనే. వీళ్ళు ధరం పోరాట దీక్షలు చేసి రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు శంకుస్థాపన చేశారు కదా రైల్వే జోన్ కి. గతంలో ఏడిపెట్టి ల్యాండ్ ఇవ్వలేదు మేమేడి చేస్తాను బీజేపీ మా మీద కలిబడిపోతుంటారు డిబేట్లలో. మరి గత ప్రభుత్వం 52 ఎకరాలు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వచ్చింది కదా? జనవరిలోనే ఇచ్చేసారు కదా వాగ్దానం. మరి ఇప్పుడు ఈ జనవరికి కదా తెల్లారింది. అంటే సర్కార్ ఎక్స్ప్రెస్ జీవితకాలం లేటెన్స్ అన్నప్పుడు చెప్తూ ఉండేవారు చూడండి, విభజన హామీలు 10 ఏళ్ళు నిర్వర్తించండి రా బాబు అంటే 10 ఏళ్ళు అయిన తర్వాత ఇవాళ వచ్చి శంకుస్థాపన చేస్తే ఏమన్నారు సార్? మీరే చెప్పండి సరే. వీళ్ళకి నచ్చింది కాబట్టి ధనం పోరాట దీక్షలు చేసినా వీళ్ళందరూ కలిసిపోయారు కాబట్టి మనం కూడా అన్ని మర్చిపోయి గమ్మున ఉండాలి. ఇప్పుడు 95వ దశకం ముఖ్యమంత్రి గారు అంటే సీల్ పైన పరిరక్షించారు మాకు వాజ్పేయి గారి గడికి తీసుకెళ్లి. మరి ఈసారి ఏడు చేస్తారు? నరేంద్ర మోడీ వచ్చింది కదా, మరి పరిరక్షిస్తారేమో కనుక్కోండి. మా శరపత్ర ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటది, పైన ఘోషిస్తూ ఉంటది మా దేవుడిది. ఎందుకంటే ఆంధ్రలో హక్కు విశాఖ ఉక్కు అని చెప్పాం. మా హక్కుకే భంగం కలుగుతుంటే ఎవరు మీరంతా? ఇది ప్రజాస్వామ్యంలో మీరు మేము ఎంచుకున్న వాళ్ళు అంటారు. మళ్ళీ హక్కుల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య ప్రభుత్వాల స్థాపన అంటారు. హక్కులకే భంగం కలుగుతుంటే చెప్పండి సార్, మీరు జర్నలిస్టే కదా. ఎస్ సార్, అంటే ఖచ్చితంగా షిండే కాబోతున్నారు అంటారా? ఏపీలో మరొక షిండే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఇక్కడ రాసేస్తారు కదా లొకేషన్ చేయమని సిలక పలకల్లో ప్రవచనాలు వచ్చినప్పుడు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళందరికీ లొకేషన్ నచ్చేయాలని రూల్ ఉందా? అలాగే వాళ్ళకి నరేంద్ర మోడీ గారికి లొకేషన్ నచ్చాలని రూల్ ఉందా? వాళ్ళకి నచ్చిన వాళ్ళు చూసుకుంటారు. రైట్ సార్, అంటే ఇంకొకటి ఎక్కడ కూడా అంటే బీజేపీ అడుగు పెట్టిన దగ్గర ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చిన నేపథ్యం కనబడుతుంది. ఇటు పవన్ కళ్యాణ్ ప్రోత్సహించడం ఒకవైపు అయితే, నిజంగా అక్కడ ఒకవేళ బీజేపీ పెరుగుతూ పోతా ఉంటే ఎవరికి నష్టం? ఇటు వైఎస్సీపీ సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత దిక్కు వాళ్ళ ఛానల్లో ఎంత పెద్ద ప్రశ్నలు ఎక్కర్లే. తెలుగుదేశం అమాయకంగా బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎదుగుదల ఉంటారు, లేదంటే వాళ్ళ ఒరిజినల్ పర్సంటేజ్ 0.8%. ఇది వాళ్ళ ఒరిజినల్ స్ట్రాటజీ. చుట్టపాలని చెప్పి వదినమని చెప్పి ఆవిడ గెలిపించుకోవడానికి వీళ్ళు నెత్తికేసుకున్న భారం. అది అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేటే ఉంటుంది, ఇంకేం ఉండదు. 10 ఏళ్ళు బట్టి అలా చూసిన తర్వాత కూడా మీలాంటి జర్నలిస్టులు నాలా మాట్లాడే వాళ్ళు కూడా మనం ఇంకా మాట్లాడకపోతే దానికన్నా అవమానకరమైన సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా పరిరక్షించరు. మనం రాష్ట్రాన్ని తీసుకెళ్లి అలా అదాన పోస్తే అలా అదాని గారిని తీసుకొచ్చి మొత్తం పోర్ట్లు ఇప్పుడు మన రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చూడండి, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ గోపేటలో కడితే ఆ జీవిక ముంబై పోర్ట్ ఎత్తేసినట్టు వీళ్ళ దగ్గర ఎత్తేస్తారు. వీళ్ళ కోసం అంటే ప్రైవేట్ సెక్టర్ ని ప్రోత్సహించడానికి వాళ్ళు కూటమిలతో పొత్తులు పెట్టుకుంటారు. ఇది ప్రజలు తెలుసుకోగలిగితే చాలా బెటర్. అంటే ఎవరికి థ్రెట్ అంటారు? ఇటు వైసీపీకా లేకపోతే టీడీపీకా? ఎవరికి థ్రెట్ ఉండదు. అది రీజనల్ పార్టీలు ఎవరు దొరుకుతాడో బల్లి పురుగుందన్నట్టు తిన్నాక రెడీగా ఉంటారు. ఎవడు అమాయకంగా దొరికితే ముచ్చేస్తారు. అంటే ఎక్కువగా ఇప్పుడు వైసీపీకి సంబంధించి అధికారంలో లేదు, ఇప్పుడు పూర్తిగా టీడీపీ కూటమి వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంది. ఒకవేళ వాళ్ళకి లాస్ట్ టైం 14 నుంచి 19 దాకా సపోర్ట్ చేయకుండా కూటమి ప్రభుత్వం వచ్చిందా? నటకమని లాస్ట్ 2 years ఎందుకు బయటకు వచ్చారు వీళ్ళు? పవన్ కళ్యాణ్ భూమి తెల్లారి ఎందుకు వెళ్ళిపోయి బయటికి అని చూసిన తర్వాత కూడా ఏంటి సార్ ఇంకా వాళ్ళు చచ్చే చంద్రబాబు గారు గమ్మున ఉండరు. ఎక్కడో దగ్గర కాస్త ఎండ్ ఆఫ్ ది డే వి నీడ్ సంథింగ్ అంటాడు. ఆ సంథింగ్ దగ్గర స్టేట్ పరిరక్షణ కావాలి కదా. అంటే మరి వైసీపీకి ఎక్కువ థ్రెట్ ఉన్నట్టే కదా. ఒకవేళ వైసీపీని ఆ ప్రాంతీయ పార్టీలు విధ్వంసం చేసుకుంటూ వస్తుంది ఖచ్చితంగా బీజేపీ అనేది ఎంట్రీ అయిందంటే, వైసీపీకి ఎక్కువ థ్రెట్ ఉండే అవకాశం ఉంది కదా. ఏం థ్రెట్ ఉంటుంది? ఇప్పుడు ఏముందా? ఏమైనా పవర్ ఉంటే కదా. పవర్ లేదు, పవర్ ఫెయిల్యూర్ కనబడితేనే కదా ప్రభుత్వం మార్పుకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండి ఏడ్ చేసింది చంకలో సెక్రటరీగా బీజేపీ ఉన్నంత కాలం డబ్బు. ఇప్పుడు ఎప్పుడండి జనవరి 24 శంకుస్థాపన చేయవలసిన ఏది విశాఖ రైల్వే జోన్, ఫిబ్రవరిలో జరగవలసింది ఏంటంటే 52 ఎకరాలు ఇవ్వలేదండి. జనవరి 23, 2024 విశాఖ రైల్వే జోన్ కి 52 ఎకరాలు ఇచ్చామని చెప్పింది ఎవరు? సత్యవతి గారు, అనకాపల్లి. అలాగే ఫిబ్రవరి 21, 2024 సంవత్సరంలో 65,370 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీకి శంకుస్థాపన చేయాలి. ఎలక్షన్ కోడ్లు వల్లకాడు వచ్చిన పర్వతం రాలేదు. నెక్స్ట్ బల్క్ డ్రగ్ ది 2002 ఎకరాల్లో ఫిబ్రవరి 5, 2024 41,500 కోట్ల పెట్టుబడులు. ఆల్రెడీ దాంట్లో
300కు పైగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఇవాళ వచ్చి ఓపెన్ చేస్తాడు ఆయన. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ఇక్కడ ఉంది కదా, జీనారం, ఓకే. అది గతంలో చంద్రబాబు గారికి స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చి మన్మోహన్ సింగ్ గారు కాదు నేను చేస్తానంటే ఆల్రెడీ చేస్తాడు. అలాగే ఉంటుంది. చెల్లి పెళ్లి ఎన్నిసార్లు చేయాలనే తనిఖీల పర్లు డైలాగ్ ఉంటుంది, అలాగ ఉంది అది. చెల్లికి మళ్ళీ పెళ్లి. సో ఇక్కడ మీకు ఒక వార్తను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అనే మార్కుని చేరిపేయడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాస్తవానికి దగ్గరగా ఈ ప్రజాప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అన్నది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మీరు అన్నట్టు రీజనల్ పార్టీకి థ్రెట్ ఉందా లేదా అన్న దగ్గర ప్రతి దగ్గర స్టాటిస్టిక్స్ తో వాళ్ళు పెట్టిన బడ్జెట్ లోనే వాళ్ళే చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి చేసింది అంతా జీటుకని. ఇప్పుడు ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నారు. గతంలో 5,000 కోట్లు ఎంత చిల్లరాలు చేస్తే దగ్గర దగ్గర 10,000 కోట్లు పే చేశారు. డబుల్ ద అమౌంట్ ఆరోగ్యశ్రీకి ప్రజలు పరిరక్షించబడ్డారు. 1,40,00,000 మంది కుటుంబాలు ఉంటే 4,30,00,000 మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్నారు. ఇవాళ ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తే 25 లక్షలు ఎక్కడ, ఇది 5 లక్షలు ఎక్కడ? ఈ కంపారిజన్స్ చూసుకోరు ప్రజలు. వాలంటీర్లకు సంబంధించి కూడా లోకేష్ ఒక వ్యాఖ్యలు చేశారు. అసలు వాలంటీర్లకు మేము అసలు విధుల్లోకి తీసుకున్న పరిస్థితి కాదు, మాకు సంబంధం లేదు, గతంలో తప్పుడు జీవో ఇచ్చారు, అసలు వాలంటీర్లను గుర్తించే అవసరం కూడా మాకు లేదు అనేది ఒక వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు అసలు? అవన్నీ ఇప్పుడు చేస్తే ఉన్న ఉద్దేశం ఉన్నప్పుడు 100 మార్గాలు ఉంటాయి. మీకు అన్నం పెట్టాలని నాకు అనిపించింది అనుకోండి, 100 మార్గాలు ఉంటాయి. నాకు అన్నం పెట్టాలని లేనప్పుడు ఏం చేయాలి? సొన్నమే రాస్తారు. వాళ్ళకి మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థను ఎత్తేసి జన్మభూమి కమిటీలో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఆ మాస్టర్లతో పంచాలు పంచడంతో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. గతంలో ఉంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాలంటీర్లు వ్యవస్థ అప్లై చేయాలి ప్రజలకి. ఇప్పుడు దగ్గర ఏటో నేను వాళ్ళు పెట్టుకొని 15,000 జీతాలు ఇస్తారు. అవన్నీ అప్పటిదాకా జన్మభూమి కమిటీ వాళ్ళకి 10 చెప్పారు అనుకోండి, వాళ్ళు చేసుకుంటారు, 10 రూపాయలు సంపాదించుకుంటారు. ఎవడ పార్టీ విధానాలు వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.